హోటల్లోనే రకరకాల చికెన్ బిర్యానీలు ఉంటాయి. కానీ బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి మన ఫ్యామిలీకి పెడితే అందులో సాటిస్ఫాక్షనే వేరు. నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చికెన్ బిర్యానీ మాత్రం. ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఆనియన్స్ని కట్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ రెండు కలిపి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేగించండి. గరం మసాలా గింజలు వేసేసుకొని వేగిస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ రావాలి. ఇలా వైట్ కలర్లో ఉన్నప్పుడు కానీ మీరు వేరే చేశారంటే అంత టేస్ట్ రాదు. ఆనియన్స్ ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వస్తాయో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఈ ఆనియన్స్ని వేరేగా ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు, ఉట్టు ఆనియన్స్. కానీ ఇది నేను చెప్పే పద్ధతిలో ఇలా అయితేనే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. చికెన్ని ముందుగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక గంట సేపు నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకుని చికెన్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది, చికెన్ మెత్తగా ఉంటుంది, బేగా కుక్ అయిపోతుంది. ఇలా చికెన్ వేసేసుకొని ఈ చికెన్ ఏంటంటే కొద్దిగా బాగా పచ్చివాసన పోయి అందులో వాటర్ అంతా పోయి చికెన్లోని ఆయిల్ బయటకు వచ్చినంత వరకు మీరు చికెన్ ఇలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది అని మీకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని నానబెట్టినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి. పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పుదీనా స్కిప్ చేశాను నేను. కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం ఒక 2 పచ్చిమిర్చిని ఒక అరకట్ట కొత్తిమీర రెండు మిక్సీ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు, కారం, ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ నానబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి అందులో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి రైస్ని ఎలాగ వేరేగా కుక్ చేయాలో చూద్దాం. ఈ రైస్ సపరేట్గా కుక్ చేసుకోవాలి, చికెన్ సపరేట్గా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి హోటల్ స్టైల్లో బిర్యానీ అనేది వస్తుంది. ఇప్పుడు వాటర్ తీసుకొని ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గ వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్, గరం మసాలా గింజలు, ఒక నిమ్మకాయ పిండేసి ఆ నిమ్మకాయ చెక్కని అందులోనే వేసేయండి. అలా వేయడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది బిర్యానీ. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారం సరిపడా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అవి కొద్దిగా మరగాలి. మరిగేసి ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కదా, గరం మసాలా గింజలు, తర్వాత ఈ నిమ్మకాయది, కొత్తిమీరది ఫ్లేవర్స్ అన్నీ దిగిన వరకు మరగబెట్టాలి. ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పడుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక చికెన్ ఎలాగైతే గంట సేపు నానబెట్టుకున్నామో అదేవిధంగా రైస్ని కూడా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ముందు రైస్ నానబెట్టడం వల్ల ఏంటవుతుందంటే ఈ బిర్యానీ అనేది కొద్దిగా పొడిగా వస్తుంది, ఇంకొంచెం సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటుంది. వెంటనే బిర్యానీ రైస్తో బిర్యానీ వండుకునే కన్నా ఎప్పుడు బిర్యానీ రైస్ వండుతున్నాము అంటే మాత్రం ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరిగేసి మనకి రైస్ ఇలా పైకి వచ్చేస్తుంటుంది. పైకి వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే 1-2 మెతుకులు పెట్టుకొని చూసుకుంటే ఇలా విరుగుతాయి. ఎప్పుడైతే ఇలాగ బిర్యానీ విరిగిందో హాఫ్కి అప్పుడు మనకి కరెక్ట్ విధానంలో కుక్ అయిందని అర్థం. ఇప్పుడు దీన్ని తీసుకొని వాటర్ అంతా స్టెయిన్ చేసి ఉంచుకోవాలి పొడి రైస్ లాగా. ఇప్పుడు వేరే దాంట్లోని కింద స్టవ్ కింద ఒక పెనం లాంటిది పెట్టుకొని ఆ పెనం పైన మనకి ఎందులోనైతే బిర్యానీ వేసుకుంటున్నామో ఆ తెప్పాలను పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రైస్ తీసి ఉంచుకున్నాం కదా, ఆ బిర్యానీ రైస్ని ఇప్పుడు ఇందులో వేయాలి. ఫస్ట్ లేయర్ చికెన్ వేయాలి, సెకండ్ లేయర్ రైస్ వేయాలి, మళ్ళీ థర్డ్ లేయర్ చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు మళ్ళీ దానిపైన మిగిలిన రైస్ని మొత్తం వేసేసుకొని ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి, లేకపోతే కిందనే అడుగంతా చికెన్ వేసుకుంటే మధ్యలో దానికి అంతగా పట్టదనమాట, ఫుల్ రైస్కి అంతగా ఇది అవ్వదు.
ఇలా లేయర్గా వేసుకున్నాం అనుకో, తినేటప్పుడు చికెను బాగుంటుంది. తర్వాత మంచిగా తిన్నప్పుడు కానీ లేకపోతే కలుపుకున్నప్పుడు కానీ మనకి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, ఆయిల్ మనం ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి నెయ్యిని వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. తర్వాత కొద్దిగా రైస్ కూడా పొడి పొడిగా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎంత చక్కగా ఇదవుతుందంటే దమ్ము చాలా రుచిగా దమ్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. బయట హోటల్లోనే ఎలా పడితే అలా వండేస్తారు. వాళ్ళ దగ్గర కొనుక్కునే తినే కన్నా ప్యాకెట్లో ఉంది మనం ఇలా చేసి మన పిల్లలకి కానీ మన ఫ్యామిలీకి కానీ పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు వండేటప్పుడు మాత్రం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హోటల్కి మాత్రం ఏ విధంగా తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సింపుల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, 30 మినిట్స్లోనే. మీరు ఏంటంటే బిర్యానీ చల్లారిన వరకు అలా ఉంచేయండి స్టవ్ మీద. ఏటవుతుందంటే వేడి దాని మీద మూత తీసిన వెంటనే కలిపితే రైస్ చిదిగిపోవడం ముద్దయిపోవడం అవుతుంది. కాబట్టి మీరు ఉంచేసి అలాగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.